రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? రాత్రికి ఎలా వచ్చేస్తాడు ఫేక్ న్యూస్ అని? అదొక ఇంజనీరింగ్ కళాశాల. ఎందరో విద్యార్థులు సుదూర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో ఓ ఇంజనీరింగ్ కళాశాల ఉంది. ఈ ఇంజనీరింగ్ కళాశాలలో ఎందరో విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తుండగా ఇటీవల జరిగినటువంటి ఓ ఘటన సోషల్ మీడియాలలో వైరల్గా మారింది. అంతేకాదు అక్కడి విద్యార్థులు తమకు న్యాయం చేయాలంటూ నిరసన సైతం వ్యక్తం చేస్తున్నారు. కాగా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థినులు ఉండేటటువంటి హాస్టల్లో అక్కడ గల బాత్రూంలో హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేశారని అక్కడి విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు అక్కడి విద్యార్థులు నిరసన వ్యక్తం చేయగా పోలీసులు సైతం రంగప్రవేశం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల దృష్టికి విద్యార్థులు పలు సమస్యలను సైతం తీసుకువచ్చారు. అక్కడి బాత్రూంలో బాయ్స్ హాస్టల్కి చెందినటువంటి కొందరు ఆకతాయిల సహకారంతో ఓ విద్యార్థిని సుమారు 300 మంది విద్యార్థినుల యొక్క అభ్యంతరకర దృశ్యాలను రికార్డు చేసినట్లు వారు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ విషయం అటు ఇటు వెళ్ళి నేరుగా ప్రభుత్వం దృష్టికి సైతం వెళ్ళింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ అనంతరం ఎవరైతే నిందితులు ఉంటారో వారికి కఠినంగా చట్టరీత్యా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు విద్యార్థులకు. అంతేకాదు ఈ యొక్క ఘటనపై సమాచారం అందుకున్న కృష్ణా జిల్లా ఎస్పీ సైతము వెంటనే సంబంధిత పోలీసు అధికారులను కళాశాలకు పంపించి పూర్తిస్థాయి నివేదికలను బయటికి తీస్తున్నారు. అంతేకాదు ఇక్కడ యొక్క ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ యొక్క విద్యార్థుల యొక్క మొబైల్ ఫోన్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ను పూర్తిగా పోలీసులు స్వాధీనం చేసుకుని అందులో ఏవైనా అభ్యంతరకర వీడియోలు ఉన్నాయా లేవా అనేటటువంటి అంశంలో సైతం పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోంది. ఏది ఏమైనా విద్యార్థులు ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ ప్రభుత్వం సైతం ఈ ఘటనపై పూర్తిస్థాయి సీరియస్గా స్పందించింది. ఇప్పటికే ఈ యొక్క ఘటన జరిగిందా లేక ఆరోపణలకే పరిమితమైందా, వాస్తవమా కాదా అనేటటువంటి నిగ్గు తేల్చేందుకు పోలీసులు పూర్తిస్థాయి విచారణ నిర్వహిస్తున్నారు. ఈ ఘటన ఇలా ఉంటే ఇటీవల ఏలూరు జిల్లా నూజివీడు త్రిబులైటీలో సైతం ఒక్కసారిగా విద్యార్థులు పూర్తిస్థాయిలో అనారోగ్య పాలవడం సంచలనంగా మారింది. ఒకేసారి 300 మంది విద్యార్థుల వరకు అనారోగ్యానికి గురయ్యారు. అయితే ఈ విషయంపై సమాచారం అందుకున్నటువంటి ప్రభుత్వం వెంటనే స్థానిక జిల్లా మంత్రి పార్థసారథిని త్రిబులైటీ కళాశాలకు పంపించింది. అయితే కళాశాలకు వెళ్ళినటువంటి మంత్రి కొలుసు పార్థసారథి అక్కడ ఉన్నటువంటి పూర్తి పరిస్థితులను ఆరా తీశారు. ఆహార లోపంలో విద్యార్థులకు అందించేటటువంటి ఆహారంలో నాణ్యతా లోపం ఉన్నట్లు గుర్తించి గట్టిగా వార్నింగ్ ఇచ్చారట. ఏది ఏమైనా జరుగుతున్నటువంటి ఘటనల పట్ల ప్రభుత్వం సీరియస్గా ఘాటు రియాక్షన్ ఇవ్వడం, అదేవిధంగా విద్యార్థులకు న్యాయం చేస్తామంటూ హామీ ఇవ్వడంతో విద్యార్థులు సైతము తమ యొక్క భద్రత పట్ల విద్యార్థులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఏది ఏమైనా ప్రభుత్వము వెంటనే ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా పూర్తిస్థాయి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.